మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి అన్నది ఇవాళ చూద్దాం వీడియోలో. అయితే చాలా లెంత్ ఎక్కువ ఉంది అని వీడియో అయితే స్కిప్ చేయకండి. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకు ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఉండాలి అనేసి ఫస్ట్ మనకి ఎవరు చెప్పారు అంటే డిమాండ్ చేశారనమాట. ఎంఎన్ రాయ్ గారు మనకి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఉండాలి అని మనకి చెప్పారనమాట. అయితే 1934లో మనకి చెప్పారు. అండ్ మనకి ఇతను ఎంఎన్ రాయ్ అనే అతను కమ్యూనిస్ట్ మూవ్‌మెంట్‌కి కూడా ఒక పైనర్ అనమాట. లైక్ ద మెయిన్ మెంబర్ సెటిల్ చేసిన మెంబర్‌ని పైనర్ అంటాము. అయితే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనమాట. దానిలో జవహర్లాల్ నెహ్రూ గారు కూడా అవును కరెక్టే అనేసి ఈ 1938లో అనుకోని, మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనేది ఒకటి ఉండాలి అనేసి అనుకున్నారనమాట. అయితే 1939లో మనకి ఒక మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనమాట ఒక రెజల్యూషన్ పాస్ చేసిందనమాట. లైక్ మాకొక కాన్స్టిట్యూషన్ ఫ్రీ ఇండియా మాకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలి అని చెప్పి. దీన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అనమాట యాక్సెప్ట్ చేశారు. అయితే మీకు 1940లో ఇది యాక్సెప్ట్ చేశారు. మనకి ఆగస్ట్ ఆఫర్ కింద ఇది ఇస్తాము అని చెప్పారనమాట. అయితే 1942లో సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ ఏమన్నారంటే, దీన్ని మనం క్రిప్స్ ప్రపోజల్ గూడా అంటాము. మీకు వరల్డ్ వార్ తర్వాత మేము ఇది ఇస్తాము అని అన్నారు. ఎందుకంటే అప్పట్లో మనకి బ్రిటిష్ వాళ్ళకి కొంచెం అంటే తక్కువుండేది గదా! ఆల్‌మోస్ట్ అన్నీ ఓడిపోతున్నారు కాబట్టి, మాకు కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి వరల్డ్ వార్ 2లో అప్పుడు మీకు మేము ఇచ్చేస్తాము అన్నారు. సో, అయితే ఓకే అన్నారు దీన్ని. తర్వాత దీన్ననమాట మనకి ముస్లిం లీగ్ అనమాట రిజెక్ట్ చేసిందనమాట. 2 కాన్స్టిట్యూషన్స్ మాకు కావాలి. మాకేంటి 2 కాన్స్టిట్యూషన్స్ అనేవి కావాలి. మాకు 1 కాన్స్టిట్యూషన్ అనేది వద్దు అనేసి మనకి చెప్పారనమాట. అయితే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారంగా మనకి ఎప్పుడొచ్చింది? మార్చ్ 24, 1946లో అరైవ్ అయింది. మనకి మే 16 1946లో మనకి పబ్లిష్ చేశారు. వీళ్ళు ఈ క్యాబినెట్ మిషన్‌లో 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండేవాళ్ళు. ఎవరు? లార్డ్ పెంతిక్ లారెన్స్ అండ్ సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ అండ్ ఏవి అలెగ్జాండర్. వీళ్ళు గూడా ఒప్పుకోలేదనమాట 2 కాన్స్టిట్యూషన్స్‌కి అనమాట. ఓకే. అయితే మనకి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏ ఏ అంటే ఏ ప్లాన్ కింద వచ్చింది అని అంటే మనకి క్వెషన్‌లో అడిగితే మాత్రం క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద వచ్చింది. నవంబర్ 1946 అని చెప్పొచ్చు. అయితే ఇది యొక్క ఫీచర్స్ ఏంటో చూద్దాం. టోటల్ సీట్స్ వచ్చేసరికి మనకి 389 ఉండేవి. దానిలో 296 బ్రిటిష్ ఇండియావి, 93 వచ్చేసరికి ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట. అయితే మనకి ఈ 296లో 292లో అనమాట మనకి 11 గవర్నెన్స్ ప్రొవిజన్స్ అనేసి మనం చెప్తామనమాట. లైక్ మద్రాస్, బాంబే, యూపీ, బీహార్, సెంట్రల్ ప్రొవిజన్స్, ఒరిస్సా, పంజాబ్, నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ అవి ప్రొవిన్సెస్, సింధ్, బెంగాల్, అస్సాం అనమాట. అండ్ నెక్స్ట్ 4 వచ్చేసరికి చీఫ్ కమిషనర్ ప్రొవిజన్స్ అనేసి అంటాము. లైక్ ఢిల్లీ, అజ్మీర్, నెక్స్ట్ కూర్గ్, బల్జిస్తాన్ గూడా అంటాము. ఇవన్నమాట. అయితే సీట్స్ అనేవి ఎలా అలోకేట్ చేసేవారంటే, వాళ్ళ యొక్క రెస్పెక్టివ్ పాపులేషన్ బట్టి అంటే ఒక సీటు ఒక మిలియన్ పాపులేషన్స్‌కి ఇచ్చేవాళ్ళనమాట. అయితే సీట్స్ ఎవరెవరికంటే లైక్ బ్రిటిష్ ప్రొవిన్సెస్ అంటే ఎవరు? మనకి ముస్లిమ్స్, సిఖ్స్, జనరల్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క పాపులేషన్ ప్రకారంగా ఇచ్చేవాళ్ళు. ఎలక్షన్స్ అనమాట బ్రిటిష్ ఇండియాలో ఎలా జరిగేవి అనంటే మనకి ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ఇది అంటే ఏంటో మనకి తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి 'లక్ష్మీకాంత్' ఓపెన్ చేసి ప్రెసిడెంట్ స్టార్టింగ్ టాపిక్‌లో ఇది చదవండి. తెలిసిపోతుంది ఏంటి అనేది. సింపుల్‌గా ఏం అంటే చెప్పాలి అంటే మనకు ఒకవేళ డి అనేవాళ్ళు నించున్నారు. ఓకే. ఎలక్షన్స్‌లో. అప్పుడు మనకి మనం ఒకటే ఓటేయకూడదనమాట. మనకి బ్యాలెట్ పేపర్‌లో 4 ఆప్షన్స్ ఉంటాయి. మనం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలనమాట. లైక్ ఫస్ట్ ఇతను రావాలి. నెక్స్ట్ సెకండ్ ఇతను రావాలి. థర్డ్ ఇతను రావచ్చు. అలా అని. అప్పుడు మనకి ఓవరాల్‌గా మనకి డి అనే అతను అంటే ఏబీసీడీలో డి అనే అతనికి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. బట్ ఒక కోటా అనేది పెడతారనమాట. కోటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1000 అనేది పెట్టారనుకోండి. ఓకేనా? 1000 అనేది మనకి పెట్టారనుకోండి. ఆ 1000 ఆ కోటా దాటకపోతే ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే లీస్ట్‌లో ఉన్నారో అన్నిటికన్నా ఓట్స్ అనేవి తక్కువొచ్చాయి. అందులో అనమాట అతన్ని తీసేసి వాళ్ళ యొక్క నెక్స్ట్ ఓట్స్ ఉన్నాయి కదా! ఆ ఓట్స్ అనేవి కలుపుతారనమాట. ఏకి సెకండ్ యేసుంటే ఏకి కలుపుతారు. బీకి థర్డ్ యేసుంటే అలా కలిపేస్తారు. సో, ఇలా చేసనమాట కోటా ఎవరైతే దాటుతారో వాళ్ళకైతే మనకి ఆహ్, ఎలక్షన్స్‌లో టాప్ వచ్చారని చెప్తారు. నెక్స్ట్ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా మనకి నామినేటెడ్ అనమాట. పార్లమెంట్‌లో మనకి నామినేట్ చేసుకోబడుతుంది. అందుకే ఇది పార్షియల్లీ ఎలక్టెడ్ అండ్ పార్షియల్లీ నామినేట్ బాడీ అని చెప్పొచ్చు. అయితే 296 బ్రిటిష్ ఇండియన్ ప్రొవిజన్స్‌లో మనకి 208 సీట్స్ అనమాట మనకి ఇండియన్ నేషనల్
కాంగ్రెస్ పార్టీ అయితే గెలిచింది. అలాగే 73 ముస్లిం లీగ్, 15 సీట్స్ అనమాట జనరల్‌గా ఇండిపెండెంట్‌గా చేసుకునేవాళ్ళు. అయితే ఇది ఎలా మనకి అంటే ఎలా మనకి ఓట్సేసారు అంటే మనకు ఆల్రెడీ మనం చదువుకున్నాము. ఏంటంటే మనకి ఓటింగ్ అనేది బేస్డ్ ఆన్ సమ్ ప్రాపర్టీ, టాక్స్, క్వాలిఫికేషన్ ప్రకారంగా మనకి వీళ్ళు చేసేవాళ్ళని. సో, 93 సీట్స్ ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్‌కి మాత్రం నామినేట్ చేసుకోలేదు అప్పటికి. ఎలా వర్క్ అవుతుంది అంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏమో ఫస్ట్ మీటింగ్ మనకెప్పుడు జరిగింది? డిసెంబర్ 9, 1946. అయితే దీనిలో ముస్లిం లీగ్ అనమాట అటెండ్ కాలేదు. సో, ఇక్కడ ముస్లిం లీగ్ అనమాట అటెండ్ కాలేదు. అందువల్ల మనకి 207 ఉండేది. 207 మెంబర్సే ఉండేవాళ్ళు. సో, ఎలక్షన్ యొక్క హెడ్ ఎవరు అనంటే మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనమాట. ఇతను ఓల్డెస్ట్ మెంబర్ అనమాట. అందుకని అంటే అందరిలో కంటే ఎక్కువ అతనే ఓల్డెస్ట్ మెంబర్. సో, అందుకని అతనికి టెంపరరీగా మనకి చైర్మన్ ఒక ఫ్రెంచ్ ప్రాక్టీస్ ప్రకారం ఫ్రెంచ్‌లో ఇలానే పెడతారనమాట. ఏజ్‌లో ఉన్న ఎవరైనా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఓల్డెస్ట్ మెంబర్‌కి తీసుకొని మనకి చైర్మన్‌గా టెంపరరీగా పెట్టారనమాట. ఎలక్షన్స్ మనకి డిసెంబర్ 11, 1946లో మళ్ళీ పెట్టి రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు గెలిచారు పర్మనెంట్ చైర్మన్‌గా ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీకి. తర్వాత వైస్ ప్రెసిడెంట్‌కి ఎలక్షన్స్ మళ్ళీ జనవరి 25, 1947లో మళ్ళీ మనకి హెచ్‌సి ముఖర్జీ అయ్యారు. మనకి సెకండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉండాలి అని చెప్పి జూలై 16, 1947లో మనకి వీటీ కృష్ణమాచారి గారు అయ్యారు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కొన్ని గోల్స్, ఆబ్జెక్టివ్స్ అనేవి ఉండాలి అనేసి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ 13, 1946లో మనకి పాస్ చేశారు. అంటే మనకి ఇంట్రొడ్యూస్ చేశారనమాట. ఈ యొక్క ఎందుకు అంటే మనకి ఫండమెంటల్స్ గాని, ఫిలాసఫీస్ గాని కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్‌ని ఒక మంచిగా తీర్చిదిద్దుతుందని చెప్పేసి ఇవైతే చెప్పారు. అయితే ఫస్ట్ దాంట్లో ఏంటి అంటే ఇండిపెండెంట్ అండ్ సోవరెన్ మన యొక్క ఏదైతే ఇండియా ఉందో అది సోవరెన్ అనేది ఇండిపెండెంట్. ఎవరి ద్వారా గూడా మనకి ఇంక్లూడ్ అయ్యి వేరే వాళ్ళొచ్చి మనకి మ్యానిపులేషన్స్ అలాంటివేమి ఉండవు. మనది రిపబ్లిక్ స్టేటు. ఎందుకంటే మనకి ప్రెసిడెంట్ ఉంటారు. హెడ్ ఆఫ్ ది స్టేట్ గూడా ఉంటారని. అలాగే బ్రిటిష్ టెరిటరీస్ ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అన్నీ ఇండియన్ స్టేట్స్‌గా మారిపోతాయని చెప్పారు. నెక్స్ట్ టెరిటరీ పవర్స్ అన్నీ ఏవైతే టెరిటరీ పవర్స్ వాళ్ళు గవర్న్ చేసుకుంటున్నారో మళ్ళీ ఒకవేళ మాలో కలవాలనుకుంటే గూడా కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కలుసుకోవచ్చు అని అన్నారు. నెక్స్ట్ మనకి ఏదైనా పవర్స్, అథారిటీస్ అవన్నీ ఎక్కడి నుంచొస్తాయంటే పీపుల్ నుంచొస్తాయని చెప్పారు. పీపుల్‌కి గ్యారంటీగా మనకి సెక్యూరిటీ అనేది వాళ్ళకి సెక్యూర్‌గా చూసుకునే బాధ్యత మాది అని అన్నారు. లైక్ జస్టిస్, పొలిటికల్, ఎకనామిక్, సోషల్. సో, అండ్ వాళ్ళ యొక్క ఈక్వల్ ఆపర్చునిటీ అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తామని చెప్పారు. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ గాని, ఎక్స్‌ప్రెషన్, బిలీవ్ గాని, ఫెయిత్, వర్షిప్ ఇవన్నీ మనకన్నీ అనమాట వాళ్ళ యొక్క ప్రతి ఒక్క పీపుల్‌కి ఇది అందజేస్తామని చెప్పారు. మైనారిటీస్‌కి నెక్స్ట్ బ్యాక్వర్డ్‌కి, ట్రైబల్ పీపుల్స్‌కి వాళ్ళందరికనమాట సేఫ్‌గార్డ్స్ ఉంటాయని అన్నారు. ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్ అనేవి రాకుండా ఇంటిగ్రిటీ ఆఫ్ టెరిటరీస్ మనకి మన యొక్క సార్వభౌమిక మన యొక్క ల్యాండ్ గాని, సీస్ గాని, ఎయిర్ గాని అవన్నీ మనవి. వాటిని కాపాడుతూ ఉంటామనేసి ఇంటిగ్రిటీ ఆఫ్ టెరిటరీస్ అనేది అన్నారు. నెక్స్ట్ మన యొక్క ఇండియా అనేది మనకి వరల్డ్ పీస్ అండ్ వెల్‌ఫేర్ ఆఫ్ మ్యాన్‌కైండ్ ప్రమోషన్ చేస్తుంది. మనకి పీస్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ప్రమోషన్ చేశారు. ఇవన్నీ మనకి అడాప్ట్ ఎప్పుడైనాయి అంటే మనకి జనవరి 22, 1947. ఏమేమి చేంజ్ చేశారు ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారంగా అంటే ప్రిన్స్లీ యాక్ట్స్‌ని తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో జాయిన్ చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 28, 1947లో మనకి 6 స్టేట్స్ అనమాట మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో రావడానికి ఒప్పుకున్నారు. కలుద్దామని అనుకున్నారు. బరోడా, బికానార్, జైపూర్, పటియాలా, రేవా అండ్ ఉదయ్‌పూర్. ఓకేనా? ఆఫ్టర్ మనకి మౌంట్ బ్యాటన్ ప్లాన్ ప్రకారంగా అంటే మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏంటి మనకి ఇండియా, పాకిస్తాన్ వేరువేరుగా చేశారు కదా! జూన్ 3, 1947లో. అప్పుడు కొన్ని స్టేట్స్ అనమాట యాక్సెప్ట్ చేశారనమాట. మేము కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మేము జాయిన్ అయిపోతామని. అలాగే ఏదైతే ఇండియన్ డొమినియన్ ముస్లిం లీగ్ ఉంటుందో వాళ్ళు గూడా మనకి ఎంటర్ అయ్యారనమాట మనకి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. 3 మేజర్ చేంజెస్ ఏమేమి చేంజ్ చేశారు అనంటే మనకి అసెంబ్లీ అనేది ఫుల్లీ సోవరెన్ బాడీ అనమాట. లైక్ ఎలాంటి రిలేషన్స్ అనేవి మనకి వేరే అంటే ఏవైనా మనకి ఇండియాతో ఉన్న రిలేషన్స్ అన్ని ఇండియా పీపులే మనకి చూసుకుంటారు. వేరే వాళ్ళొచ్చి మన దాంట్లో ఏమి ఇంటర్ఫియరెన్స్ అని అవ్వరు అనేసి ఉంది. నెక్స్ట్ అలాగే అసెంబ్లీలో లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది. అది 2 ఫంక్షన్ గురించి మనకి చేస్తుందని చెప్పారు. వన్ వచ్చేసరికి కాన్స్టిట్యూషన్, ఇంకోటి లాస్ మేకింగ్ చేయడానికి కోసం చాలా డిఫరెంట్ యాక్ట్స్ కోసం అనేది చెప్పారు. ఇవన్నీ అన్నమాట మనకి ఎలా అంటే ఒకరోజు కాన్స్టిట్యూషన్ అయిందనుకోండి దాని గురించి అయితే ఇంకొక రోజు అన్నమాట మనకి లాస్ గురించి
అంటే మనకి ఆ డే అంటే ఇవి తేవాలి, ఇవి మార్చాలి, ఈ కాన్స్టిట్యూషన్ ఇలా ఉండాలి, అలా చేయాలి అనేసి తీసుకొచ్చారనమాట. 1 డేలో ఇది, 1 డేలో అది అని చేసేవాళ్ళు. రాజేంద్ర ప్రసాద్ గారు దీన్ని చూసుకునేవాళ్ళు. అండ్ ఫస్ట్ పార్లమెంట్‌లో మనకి స్పీకర్ ఎవరు? జీవీ మాల్వంకర్ అయ్యారు. సో, నవంబర్ 17, 1947 నెక్స్ట్ ఇతను ఎక్కడి వరకు ఇవి జరిగాయి అంటే కాన్స్టిట్యూషన్ ఇవన్నీ మొత్తం డిబేట్స్ ఇవన్నీ ఎక్కడి వరకు జరిగాయంటే నవంబర్ 26, 1949. ఓకే. అయితే 389 నుంచి మనకి 299కి వచ్చేసాయన్నమాట సీట్స్. ఎందుకంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా మనకి పాకిస్తాన్, ఇండియా అని విడిపోయినాయి కదా! సో, ఇండియన్ ప్రొవిజన్స్ అనమాట మనకి 296 నుంచి 226 మనకి 229గా మారింది. అలాగే ప్రిన్స్లీ స్టేట్స్ వచ్చేసరికి 93 నుంచి మనకి 70గా మారిందనమాట. డిసెంబర్ 31, 1947 వరకు. అదర్ ఫంక్షన్స్ ఏమున్నాయంటే మనకి ఇండియా మెంబర్‌షిప్ అనేది ఇంటర్నేషనల్ గ్రూప్‌లో అయితే కామన్‌వెల్త్ ఆర్గనైజేషన్‌లో ఉంది. మే 1949లో. అలాగే మనకి నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం బిఫోర్ ఇండిపెండెన్సే మనకి చేశారనమాట. జులై 22, 1947. అలాగే నేషనల్ యాంథమ్ వచ్చేసరికి జాన్ 24, 1950. నేషనల్ సాంగ్ వచ్చేసరికి జాన్ 24, 1950. ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరయ్యారంటే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు జాన్ 24, 1950. మనకి కాన్స్టిట్యూషన్ మొత్తం అంటే తయారు చేయడానికి కోసమని 11 సెషన్స్ అనేవి కండక్ట్ చేశారు. ఓవర్ 2 ఇయర్స్‌లో 11 సెషన్స్ అనేవి మొత్తం 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్ పట్టింది. కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళందరూ 60 కంట్రీస్‌కనమాట తిరిగారనమాట పాపం. నెక్స్ట్ ఇదంతా డ్రాఫ్ట్ చేయడానికి మనకి అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసేస్తామంటే దాన్ని తయారు కూడా చేయాలి కదా! ఒక బుక్ లాగా తయారు చేయాలి కదా! సో, మొత్తం అంతా డిస్కషన్స్ ఇవన్నీ అనమాట మనకి 114 డేస్ అయితే అయింది డిస్కషన్స్‌కి. మొత్తం ఖర్చు మాత్రం మనకి 64 లాక్స్ అయితే అయింది. ఫైనల్ సెషన్ ఎప్పుడైంది అంటే దీనికి మొత్తం అంతా టాపిక్ అంటే డిస్కస్ చేసుకోవడానికి జాన్ 24, 1950లో అయింది. మనకి జాన్ 24తో కంప్లీట్ అయిపోయినా మనకి జాన్ 26, 1950కి ఇద్దామని చెప్పేసి అయితే ఎందుకంటే మనకి పూర్ణ స్వరాజ్ డే అనేసి చెప్పారు. అప్పటి వరకు మనకి ప్రొవిజనల్ పార్లమెంట్ ఏదైతే టెంపరరీ పార్లమెంట్ ఉందో అప్పుడు మనకి ఏప్రిల్ 17, 1952కి మనకి ఎండ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ ఎలక్షన్స్ అయితే పెట్టారు. 1951 నుంచి 1952 మధ్యలో అయింది. అప్పుడు మే 1952లో మనకి న్యూ పార్లమెంట్ లోక్‌సభ, రాజ్యసభతో మనకి వచ్చింది ముందుకి. అయితే మనకి కొన్ని కమిటీస్ అయితే ఉన్నాయి ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. ఏవైనా అంటే అందరూ ఒకటే కమిటీ అయితే అన్నీ చూసుకోలేదు కదా! సో, డిఫరెంట్ టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేయడానికి కోసం కమిటీస్ అయితే పెట్టారు. ఒకటొచ్చేసరికి మనకి మేజర్, మైనర్ అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ అయితే పెట్టారు. మేజర్‌లో 8 ఉంటారు. మనకి మైనర్‌లో 13, డ్రాఫ్టింగ్‌లో 7. మేజర్‌లో ఏంటి అంటే మొత్తం యూనియన్ పవర్స్ కమిటీ మొత్తం అనమాట జవహర్లాల్ నెహ్రూ చూసుకునేవాళ్ళు. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ మొత్తం జవహర్లాల్ నెహ్రూయే చూసుకునేవాళ్ళు. ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్స్ అన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూసుకునేవాళ్ళు. అలాగే డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం అనమాట డాక్టర్ బి. అంబేద్కర్ చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ మనకి మైనారిటీస్ మీద గానీ, ట్రైబల్స్ గానీ, ఎక్స్‌క్లూడెడ్ ఏరియాస్ ఏవైనా ఉన్నాయో అవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే చూసుకునేవాళ్ళు. దీనిలో సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ అనమాట మనకి జేబీ కృపాలని చూసుకునేవారు. మైనారిటీస్ వచ్చేసరికి హెచ్. ముఖర్జీ చూసుకునేవాళ్ళు. అలాగే నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ ఇవైతే అస్సాం ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయో అవన్నీ అనమాట గోపనాథ్ ఆహ్, బరో బర్దోయి బర్దో బర్దోలి చూసుకునేవాళ్ళు. అలాగే మనకి ఇంకా అస్సాం కాకుండా వేరే ఉన్నాయి కదా! అవన్నీ నార్త్ ఫ్రంట్ ఏరియా, ట్రైబల్ ఏరియాస్ ఇంకా వేరే ఏరియాస్ మొత్తం అన్నీ ఏవి తాకరని చూసుకునేవాళ్ళు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ మనకి కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, ఏంటి అనేవన్నీ మనకి రాజేంద్ర ప్రసాద్ చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ స్టేట్ కమిటీస్ మొత్తం జవహర్లాల్ నెహ్రూ చూసుకునేవాళ్ళు. స్టీరింగ్ కమిటీ అంటే మనకి ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలని చెప్పి రాజేంద్ర ప్రసాద్ గారే చూసుకునేవాళ్ళు. మైనర్ కమిటీలో ఏమేమొస్తాయంటే ఫినాన్స్ స్టాఫ్ ఏమో మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకునేవాళ్ళు. క్రెడెన్షియల్స్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు. హౌస్ కమిటీ ఏమో సీతారామయ్య. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ ఏమో కేఎం మున్షి. నెక్స్ట్ వేరే నేషనల్ ఫ్లాగ్ ఎట్లా డిజైన్ చేయాలి, ఏంటి అని చెప్పి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకున్నారు. కమిటీ ఆఫ్ ఫంక్షన్స్ మనకి జీవి మౌలాంకర్. నెక్స్ట్ సుప్రీం కోర్ట్ వాటి గురించి మనకి వరదాచారి చూసుకున్నవారు. అతను అసెంబ్లీ మెంబర్ కాకపోయినా వాళ్ళకు ఐడియా ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అని చెప్పి వాళ్ళైతే చూసుకునేవాళ్ళనమాట. నెక్స్ట్ మొత్తం ఏంటి మనకి చీఫ్ కమిషనర్ ప్రొవిజన్స్ గానీ, యూనియన్ కాన్స్టిట్యూషన్‌లో అవన్నీ అతననమాట. పట్టాభి చూసుకునేవాళ్ళు. అలాగే ఎక్స్‌పర్ట్ కమిటీ మనకి ఫినాన్షియల్‌గా ప్రొవిజన్స్ ఏమైనా కాన్స్టిట్యూషన్‌లో ఉన్నాయో అవన్నీ నళిని రాజన్ సర్కార్ చూసుకునేవాళ్ళు. ఇతను కూడా మనకి అసెంబ్లీ మెంబర్ కాదు. కాకపోయినా వీళ్ళకి నాలెడ్జ్ ఉందని ఉంచుకున్నారనమాట ఈ కమిటీలో. లింగ్విస్టిక్ ప్రొవిజన్స్ అనమాట.
దార్ అని చూసుకొని ఇతను కూడా మనకి అసెంబ్లీ మెంబర్ కాదు. అలాగే స్పెషల్ కమిషన్ ఏవైనా ఉన్నాయనుకోండి, స్పెషల్ కమిటీ కూడా పెట్టారు. మొత్తం డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్‌కి ఎగ్జామిన్ చేయడానికి. అతను ఎవరో కాదు, మనకి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ చూసుకునేవాళ్ళు. ప్రెస్ గ్యాలరీ మొత్తం అంతా ఉషానాథ్ సెన్ చూసుకునేవాళ్ళు. నెక్స్ట్ సిటిజన్‌షిప్ మీద మొత్తం వరదాచారి చూసుకునేవాళ్ళు. ఇతను కూడా మనకి అసెంబ్లీ మెంబర్ కాదు. అయితే డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఒక బుక్ రూపంలో తయారు చేయాలి కాబట్టి దాన్ని ఒక ప్రిపేరింగ్ ఎ డ్రాఫ్ట్ ఆఫ్ న్యూ కాన్స్టిట్యూషన్‌గా తయారు చేయడానికి కోసం 7 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. అయితే దానిలో ఎవరెవరు ఉన్నారు అంటే డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ అనమాట. తర్వాత గోపాలస్వామి అయ్యనాగర్, నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యారు, నెక్స్ట్ డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, నెక్స్ట్ ఇక్కడ మనకి మాధవరావు అండ్ కృష్ణమాచారి ఉండేవాళ్ళు. సో మాధవరావుతోని మనకి బిఎల్ మిట్టర్‌తోని రీప్లేస్ చేశారు. ఎందుకంటే ఇతను అంటే అతనికి ఒంట్లో బాలేదని. అలాగే మనకి ఖైతాన్‌తోని మనకి కృష్ణమాచారితోని మనకి రీప్లేస్ చేశారు. ఎందుకంటే అతను చనిపోయారు డ్యూ టు సమ్ రీజన్స్. సో ఫస్ట్ డ్రాఫ్ట్ మనకి ఎప్పుడిచ్చారు అంటే మనకి ఫెబ్ 1948లో 8 మంత్స్ డిస్కస్ చేసుకున్న తర్వాత సెకండ్ డ్రాఫ్ట్ అనమాట. మనకి బేస్డ్ ఆన్ అన్ని కమెంట్స్ బట్టి వాటి అంటే అందరూ చెప్తారు కదా ఇది అది అని. సో అక్టోబర్ 1948లో మనకి తీసుకొచ్చారు. 6 మంత్స్ పట్టింది మనకి ప్రిపేర్ చేయడానికి, 148 డేస్ మొత్తం అంతా. అయితే మనకి ఈ మొత్తం కాన్స్టిట్యూషన్ మనం తయారు చేసినాక ఏమైంది అనంటే, ఫైనల్ డ్రాఫ్ట్ అనేది మనకి ఫస్ట్ రీడింగ్ అనేది నవంబర్ 4, 1948లో మనకి చేశారు. 5 డేస్ డిస్కషన్ అయితే జరిగింది. అప్పుడు మనకి నవంబర్ 9, 1948 వరకు ఇది జరిగిందనమాట. సెకండ్ రీడింగ్ అనమాట. లైన్ టు లైన్, క్లాజ్ బై క్లాజ్ అంటే లైన్ టు లైన్ అయితే చదివారు. నవంబర్ 15 నుంచి మనకి 1948లో మనం స్టార్ట్ చేస్తే మనకి అక్టోబర్ 17, 1949లో ఎండ్ అయింది. మనకి మొత్తము అమెండ్మెంట్స్ అంటే ఇన్ని చేంజెస్ చేయాలి, అవి చేంజెస్ చేయాలి, ఇవి చేంజెస్ చేయాలని ఉంటారు కదా పీపుల్స్, వాళ్ళందరూ అనమాట. 7653 అమెండ్మెంట్స్ అయితే వచ్చాయి. బట్ దానిలో 2473 మాత్రమే డిస్కస్ చేసుకున్నారు. థర్డ్ రీడింగ్ ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 14, 1949లో జరిగింది. సో మొత్తం అంతా ఓవరాల్‌గా చూసినట్టయితే మనకి నవంబర్ 26, 1949లో అందరు మెంబర్స్ సైన్ చేశారు అండ్ ప్రెసిడెంట్ కూడా. సో ఇక్కడ మనకి సైన్ చేసేటప్పుడు అక్కడ ప్రెజెంట్ ఎంతమంది ఉండేవాళ్ళంటే మనకి 299 మెంబర్స్‌లో 229. సో దానిలో చూసినట్టయితే మనకి 299 299 మెంబర్స్‌లో మనకి 284 మెంబర్స్ అంటే యాడ్ అయ్యారనమాట. ఈ అందరూ యాడ్ అయ్యారు. మన 229 పాటు మనకి యాడ్ అయ్యారు. సో దానిలో 284 మెంబర్సే సైన్ చేశారనమాట. కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు అడాప్ట్ అయింది మనకి నవంబర్ 26, 1949. సో అప్పుడు మనకి డాక్టర్ అంబేద్కర్ దీనిలో మనకి ప్రియంబల్స్ ఉండేవి, ఆర్టికల్స్ ఉన్నాయి, నెక్స్ట్ 8 షెడ్యూల్స్ కూడా ఉండేవి. సో నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లా మినిస్టర్ అనమాట. అండ్ అతన్ని మనం ఇంకా ఏమని పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటాం. అలాగే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా అంటాం. నవంబర్ 2015లో మనకి గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేసిందంటే నవంబర్ 26, 2015 అనేది ఒక కాన్స్టిట్యూషన్ డేగా అండ్ సాంవిధాన దివాస్‌కి గూడా మనము చెప్పొచ్చు. అయితే ఎన్ఫోర్స్‌మెంట్ మనకి ఎప్పుడొచ్చింది అనంటే మనకి జాన్ 26, 1950ని మనం రిపబ్లిక్ డే అంటాము. ఎందుకు అంటే మనకి 1929లో డిసెంబర్‌లో మనకి నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీ లాహోర్ సెషన్ ఒకటి కండక్ట్ చేసింది. ఒకవేళ బ్రిటిష్ అనేవాళ్ళు మాకు ఇండిపెండెన్స్ ఇవ్వకపోతే మేము ఆ రోజు అగెయిన్స్ట్‌గా మొత్తం అందరం మారతాము అనేసి అన్నారు. ఆ రోజు మనకి పూర్ణ స్వరాజ్ డే అని అంటాము. సో దాని ప్రకారంగా జాన్ 26 అనేది ఇవ్వాలి అని చెప్పారు. సో అప్పుడే మనకి నవంబర్ 26, 1949లోనే అప్పుడు మనకు కొన్ని ఆర్టికల్స్ అయితే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే వచ్చాయి. ఏంటి ఈ ఆర్టికల్స్ అనేవి ఒకసారి చదవండి. సో మనకి ఎక్స్‌పర్ట్స్ కమిటీ అనేది అంటే కాంగ్రెస్‌లో ఎక్స్‌పర్ట్ కమిటీ ఉంటుంది కదా ఒకటి. అంటే లైక్ ఏవైతే మెటీరియల్స్ తయారు చేయాలో ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఎలా తయారు చేయాలి, మెటీరియల్ తయారు చేయడానికి కోసము మనకి జూలై 18, 1946లో మనకి చేశారు. జవహర్లాల్ నెహ్రూ దానికి చైర్మన్ అనమాట. అసఫ్ అలీ, కేఎం మున్షి, గోపాలస్వామి అయ్యనగర్, కేటీ షాన్, డిఆర్ గద్గిల్, హుమాయూన్ కబీర్, సంతనం వీళ్ళనమాట. నెక్స్ట్ నెహ్రూ గారు ఏం చేశారంటే కృష్ణ కృపాలని అనే ఒక మెంబర్‌కైతే అంటే మనకి ఇందులో ఈ కమిటీలో చేర్చుకున్నారు. ఎందుకంటే కమిటీని ఆహ్, అడాప్టర్ మెంబర్‌గా చేర్చుకున్నారు. ఈమె ఏం చేస్తారంటే కన్వేయర్ అనమాట ఈ కమిటీకి. అయితే 2 సిట్టింగ్స్ మొత్తం జరిగాయి. మొత్తం ఈ యొక్క ఏం జరిగాయంటే 2 సిట్టింగ్స్ జరిగాయి ఈ కమిటీలో. మనకి ఫస్ట్ ఎక్కడ మనకి న్యూ ఢిల్లీలో అండ్ సెకండ్ వచ్చేసరికి బాంబేలో జరిగింది. మనకి జూలై 22,
20 నుంచి 22 వరకు 1946 వరకు జరిగింది. అలాగే 15-17 1946 వరకు జరిగింది. సో, మనకి ఈ ఏదైతే మనకి కాంగ్రెస్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఉందో మొత్తం మనకు ఒక టోటల్ రోడ్ మ్యాప్ అయితే ఇచ్చారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ గురించి. మనకి గ్రాన్‌విల్లే ఆస్టిన్ అని ఉంటారు. అతని యొక్క అతనేంటి అమెరికన్ కాన్స్టిట్యూషన్‌కి ఎక్స్‌పర్ట్ అనమాట. అతని యొక్క గైడెన్స్ తీసుకొని మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడం జరిగింది. అయితే అంతా తయారు చేసేసారు. తర్వాత ఏమైందంటే క్రిటిసిజం స్టార్ట్ అయిందనమాట. ఇలా చేసుంటే బావుంటుంది, అలా చేసుంటే బావుంటుంది, మీరు ఇలా చేశారు అని చెప్పి. అయితే మనకి చాలామంది ఏమన్నారంటే ఇది ఒక రిప్రజెంటేటివ్ బాడీ కాదు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ మీద ఎన్నుకోలేదు అనేసి అన్నారు. అది కరెక్టే కదా! మనకి బేస్డ్ ఆన్ ప్రాపర్టీ వాటి మీద మనకి ఎన్నుకున్నారు కాబట్టి. నెక్స్ట్ ఇదొక సోవరెన్ బాడీ కాదు. ఇదో మనకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా తీసుకున్నారు. బ్రిటిష్ యొక్క పర్మిషన్ తీసుకున్నారని అన్నారు. నెక్స్ట్ ఇదొక చాలా టైమ్ కన్స్యూమింగ్ అమెరికా 4 మంత్స్ తీసుకుంటే మనకి మన డ్రాఫ్టింగ్ కమిటీ అనేది చాలా ప్రొలాంగ్ అయిపోయింది. దీన్ని ఒక డ్రిఫ్టింగ్ కమిటీ అని అనొచ్చు అనేసి అన్నారనమాట. ఎవరో కాదు నజీరుద్దీన్ అహ్మద్. సో, ఇది మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీతోని ఇది మొత్తము డామినేట్ అయిపోయింది అనేసి అన్నారు. అయితే గ్రాన్‌విల్లే ఆస్టిన్ ఏమన్నారంటే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఓన్లీ వన్ పార్టీయే ఉంది. అది కూడా వన్ పార్టీ మనకి కాంగ్రెసే ఉంది. అప్పుడు మరి ఒకటే పార్టీ కదా మొత్తం చూసుకుంటుందని అన్నారు. తర్వాత ఇక్కడ పొలిటీషియన్ డామినేషన్ ఎక్కువే ఉంది. దీన్ని పారడైజ్ లాయర్స్ అని అనొచ్చు. చాలా కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఎలా అర్థమవుతది అందరికి అని అన్నారు. నెక్స్ట్ ఇది చాలా హిందూస్‌తోనే డామినేట్ అయిపోయింది అనేసి అన్నారు. హిందూసే అప్పుడు అన్నప్పుడు అవును కరెక్టే హిందూసే ఎక్కువ డామినేట్ చేశారనేసి విస్కాంట్ సేమని నెక్స్ట్ సిమిలర్‌లీ విన్‌స్టన్ చర్చిల్ కూడా అన్నారనమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏం తెలుసుకోవాలంటే మనకి మనకొక సీల్ అనేది ఎలిఫెంట్ ఉంటుంది. అలాగే లీగల్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో అతను ఎవరు మనకి కాన్స్టిట్యూషన్ లీగల్ అడ్వైజర్ వచ్చేసరికి సార్ బిఎన్ రావ్. సెక్రటరీ వచ్చేసరికి హెచ్‌విఆర్ అయ్యనగర్. నెక్స్ట్ చీఫ్ డ్రాఫ్ట్ మ్యాన్ వచ్చేసరికి ఎస్ఎన్ ముఖర్జీ. మనకి కాలిగ్రాఫర్ అంటే మనకి హ్యాండ్ రిటెన్ ఇటాలిక్ స్టైల్‌లో మనకి ప్రేమ్ బెహారీ నారాయణ్ రైజాడా చేశారు. డెకరేట్ మొత్తము శాంతినికేతన్ ఇలా అందరూ ఇంక్లూడ్ అయ్యి ఉన్నారనమాట. ఒక్కసారైతే మీరు చదవండి 'లక్ష్మీకాంత్‌లో'. ఆర్నమెంటెడ్ మనకి ఒరిజినల్ ప్రేమ్‌బల్ ఇవన్నీ మనకి మెహబూబ్ రామ్, నెక్స్ట్ మనోహర్ వీళ్ళందరూ అనమాట మనకి చేశారు. హిందీ వర్జన్‌ని వసంత్ కృష్ణన్ వైదా వాళ్ళనమాట డెకరేట్ చేశారు. అంటే రాశారు. నెక్స్ట్ డెకరేట్ చేసింది నందలాల్ బోస్ అనమాట. అయితే హిందీ టెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఏంటి అంటే మనకేమన్నారంటే అకార్డింగ్ టు మనకి 50th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారంగా 1987లో న్యూ ఆర్టికల్ ఒకటి తీసుకొచ్చారు. మనకేంటి అది 394 లాస్ట్ పార్ట్ అనమాట. ఇది చాలా లాస్ట్ పార్ట్. ఏమన్నారంటే మనకి ఈ ప్రెసిడెంట్ యొక్క అథారిటీ ప్రకారంగా మనకేమన్నారంటే ఇంగ్లీష్ యొక్క కాన్స్టిట్యూషన్‌తో పాటు మనకి హిందీ గూడా ఉండాలి. ఇంగ్లీషు ఉండాలి. నెక్స్ట్ హిందీ గూడా ఉండాలి అనేసి అన్నారనమాట. ఓకే. ఇంగ్లీషు ఉండాలి. హిందీ గూడా ఉండాలి అన్నారు. సో, ఇది ఏం మీద అన్నారంటే కొన్ని రూల్స్ అయితే పెట్టారు. ట్రాన్స్‌లేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మొత్తం హిందీలో మార్చాలి. ఎవ్రీ అమెండ్మెంట్ అనేది సేమ్ మీనింగ్‌తో ఉండాలి. ఒరిజినల్ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్‌లోనో అలానే ఉండాలి. ఇది ప్రెసిడెంట్ అనేది రివైజ్ చేయాలి. మొత్తం అథారిటివ్ టెక్స్ట్ అనేది హిందీలో ఉండాలి అని చెప్పారు. సో, అంతే. ఇంగ్లీష్ నుంచి హిందీకి మార్చారు అంతే. సో, దిస్ ఈస్ ద వీడియో అబౌట్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ ఏంటంటే మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. దీని మీద నెక్స్ట్ క్విజ్ వస్తుంది. ఆ క్విజ్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఆల్ అబౌట్ మై సైడ్. సో, ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్‌లో చెప్పండి. నేను ట్రై చేస్తాను. నేను కూడా బిగినర్‌నే. నేను నేర్చుకుంటూ మీకు వీడియోస్ చేస్తున్నాను. హెల్ప్‌ఫుల్ అవుతుందని కొంతమందికైనా. సో, అర్థం కాకపోతే అర్థం కాలేదని ఒకసారి ఒక కామెంట్ చెప్తే నేను ఇంకా క్లియర్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్.